సంసారంలో మిరాకిల్ జరగాలంటే రావాలి నకరేకల్. నకరేకల్ లేడీస్ లో కంప్లైంట్ ఉంది, మీరెందుకు ఇంకా సినిమా హీరోయిన్ అవ్వలేదు అని. ఇంత అందం పెట్టుకొని, ఇంత అందమైన నవ్వు పెట్టుకొని, ఇంత మంచి డాన్స్ పెట్టుకొని, నిజంగా రాజమౌళి గారు చూస్తే నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలో నిన్నే హీరోయిన్. అందరు రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి సందర్భాల్లో మీకు మీరే తోపుగా ఫీల్ అవుతారు? మా ఆయన నేను నిల్చోమంటే నిల్చుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నవ్వమంటే నవ్వుతాడు, ఏడుస్తామంటే ఏడుస్తాడు. అలాంటప్పుడు అనిపిస్తుంది నాకు నేనే తోపు అని. సార్ ఒకరు చనిపోయినప్పుడు ఇట్లా తిరిగమ్మా, చేతికి మెహందీ చూపి. ఏందమ్మా అది? ఎంఎస్ఆ? ఎంఎస్ ఏందమ్మా? ఎంఎస్ మూర్తి స్వాతి సార్. కానీ ఇక్కడ వైఫ్ నేమ్ ముందు ఉండాలి కదా, ఎస్ఎం అని ఉండాలి కదా. ఆయన తర్వాతనే నేను సార్. ఆయన తర్వాతనే నేనా? కొంతమంది అయితే హస్బెండ్ పనోళ్ళ కుసా ఒకరు చనిపోయినప్పుడు మంచిగా రెడీ అయిపోయి అందరు కలిసి అమ్మో క్రేజీ అని అంటారు చూడండి సార్. అది ఏంది? చనిపోయినప్పుడు పోయి తీర్మానం ఒక కొడతావా? మంచిగా రెడీ అయ్యి సార్. నకరికల్ లేడీ స్పెషాలిటీ ఇది. నేను వంట సరిగా చేయకుండా మా ఆయన మంచిగా ఉంది అని మెచ్చుకున్నప్పుడు నాకు నేనే తోపాను అనుకుంటాను. పాపం ఇంకో భార్య బాధితుడు. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ చెప్పి. ఆకాశానికి అందం చందమామ, ఈ షోకు మన యాంకర్ రవి మామ. ఆ చందమామ, ఈ రవి మామ. ఏదో చెప్తాను, నువ్వు చెప్పు. అర్థమైందా రాజమౌళి నేను ఎందుకు హీరోయిన్ గా చేయలేదు? చెప్పు, ఆన్సర్ చెప్పు. ఈ షోలో విన్ అయినప్పుడు నాకు నేను తోపు అనుకుంటా. ఓ, విన్ అయినప్పుడా? హాయ్ అన్నయ్య. పూలు మొలిసినాయి వెనకాల, ఇట్లా తిరుగు. అట్లంటే జుట్టుకి దండం ఎందుకు పెట్టు? సరిగ్గా నడిచి ఆడ ఆగి ఇట్లా ఇట్లా అనగా ఏం తొందర ఉంది నీకు? అవతలతో గొడవ పెట్టుకుంటే నేనే తోపు అన్నట్టు అనుకుంటాను. అవును, నేను చూసినప్పుడే అర్థమైంది. నిజంగా హస్బెండ్ తక్కువ, పనోడు ఎక్కువ. రాక ఆ కుర్చీని మాట్లాడబెట్టి నెక్స్ట్ మా చందమామ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా క్యాట్ వాక్. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, చెప్పట్లు. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. మేడం మీ పేరు? నేను ఎవరికి చేయను హాని, నా పేరు భవాని. మీ ఆయన అడగాలి ఫస్ట్ ఇది. నేను చెయ్యను హాని. మీరు చేయరా? హాని చేయరా? అస్సలు చాలా మంచిదాన్ని. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తున్నారు. వెరీ గుడ్. నన్ను వచ్చే నేమ్? ఐసు ఉంటుంది చల్లగా, ఐశ్వర్య ఉంటుంది అందంగా. ఎవరు? ఐశ్వర్య వచ్చిందా? ఏం చేస్తావు ఐశ్వర్య? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి ఏం చేద్దామని ఫ్యూచర్ లో? జాబే. అమ్మ మీ పేరు? పాము కొడుతుంది బుస, నా పేరు ధనుష. నీ పేరు ఎప్పటికీ పామును వాడుకున్నావా? ఏం చేస్తారు బుస్సు గారు? బిజినెస్. వెరీ గుడ్. ఘాటుగా ఉండేదే మీరపా, నా పేరే అనుప, తగ్గేదేలే. మీ ఆయన ఎదురు కూడా తగ్గేదిలే అంటావా? మీ ఆయన అంటాడా తగ్గేదిలే అని? ఆయన తగ్గుతాడు ఎప్పుడు అన్నాడు. పాపం. మీ సంతోషాల కోసమే ఎన్నిసార్లు తగ్గుతామని కనీసం గుర్తిస్తారా? గుర్తిస్తాం కాబట్టి హస్బెండ్ అయ్యిండు. దాంట్లో కూడా మీదే పై చేయి అంటున్నారు చూడండి. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. కష్టమైన ఉద్యోగం. హాయ్ రవి గారు. హాయ్ అండి, బాగున్నారా? మీరు బాగున్నారా? ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నారు.
అదేం లేదు. అదేం లేదా? అయితే ఒక పాట పాడు. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. అంతే వచ్చండి, అంతే వచ్చండి. ఏం చేస్తుంటారు మీరు? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నానండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అంటే ఏం కాంపిటీషన్ లో వెళ్దామని? బ్యాంకింగ్ జాబ్స్ అండి. అందరినీ కంపీట్ చేద్దామని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. వై ఇన్ని సెక్టర్స్ ఉండగా బ్యాంకింగ్ సెక్టర్ ఎందుకు? అన్నిట్లో అలా అలా కాలేసి లాస్ట్ లో ఇలా ఫిక్స్ అయ్యా. అది అందరూ అంటూనే ఉంటారు ఇంట్లో వాళ్ళది, నువ్వు ఏదో ఒక దానికి ఫిక్స్ అవ్వే ఫస్ట్ అని అంటారు. మరి ఫిక్స్ అవ్వు కదా. లాస్ట్ కి ఇప్పుడు ఫిక్స్ అయ్యా, ఎందుకంటే అది రాదు కదా, లాంగ్ డ్యూరేషన్ ప్రాసెస్ కాబట్టి ఫిక్స్ అయ్యా. పేరు వద్దండి. సమంత. నక్రేకల్కి మహారాణి, నా పేరు ఉషారాణి. ఉషారాణి గారు ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ జాబ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ రోడ్ కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. ఇది స్ట్రైట్ పెట్టాలా, బెండ్ చేయకుండా? ఇది బెండ్ అయిందా, బెలూన్ పగిలిందా, అవుట్. మీరు 3 ప్రశ్నలు అడుగుతా. ఒక ప్రశ్నకి చాలా సమాధానాలు ఉంటాయి, అవి 1 by 1 చెప్తూ ఉండాలి. మధ్యలో గ్యాప్ ఇచ్చారు అనుకోండి 5 సెకండ్లు టైం ఇస్తా. మార్చుకుంటారు, లేకపోతే ఆ బెలూన్ వచ్చి నేను పగలగొట్టేస్తా. గాట్ ఇట్? ఆ వెయిట్ ఉంది, సూదులు కింద సూదులు ఆ బెలూన్ టచ్ అయిపోయిందంటే పాయింట్ పోయింది. మొదటి ప్రశ్న, అత్త కోడళ్ళు సాధారణంగా జనరల్ గా ఎలాంటి విషయాలకు గొడవ పడతారు? అత్త కోడలు. హస్బెండ్ ఎప్పుడు మన వెంట తిరుగుతుంటే. అవును, ఎందుకు తిరుగుతున్నాడు? అంటే ఎక్కువ పిల్లలు ఉంటారు మన దగ్గర, కొంచెం కేర్ ఎక్కువ ఉంటది, పిల్లలను చూసుకోవాలి, తనని చూసుకోవాలి అత్త అన్నట్టు. కూడా చూసుకుంటారు కదా పిల్లల్ని. అత్త ఎప్పుడు ఉండదు కదా ఇంట్లో. పంపించేసిన లేదు, మా అత్త నా దగ్గరే ఉంది. బట్టలు మనం కొత్తగా కొనుక్కొని తనకు దేనప్పుడు ఎందుకు? ఆమె కూడా తీసుకురావచ్చు కదా 2 తెచ్చినా నచ్చారు కదా, ఆవిడకి డబ్బులు ఇస్తే కొనుక్కోమనొచ్చు కదా. అట్లా కొనుక్కోరు కదా, మనల్ని తెమ్మంటారు. అంటే ఏది చేసినా వాళ్ళ సైడ్ నుంచి కంప్లైంట్లు వస్తాయా? వాషింగ్ మిషన్ లో బట్టలు వేసినప్పుడు వాషింగ్ మెషిన్ లో బట్టలు ఎత్తుకు గొడవలేదు కదా? ఊకనే ఉన్నాగా, ఎందుకు ఉతకొచ్చుగా. ఓహోహో, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. మా వదిన వచ్చినప్పుడు, ఆమెకి ఏదైనా హెల్ప్ చేయనప్పుడు, ఆడపడిచి వచ్చినప్పుడు ఏదో పెద్ద లొల్లి అమ్మా. ఉదయం తొందరగా లేవన్నప్పుడు లేవచ్చుగా. లేవలేంగా. ఎందుకు లేవలేంగా? అలవాటు లేదుగా. పిల్లలతోని గొడవ పెట్టుకున్నప్పుడు, అంటే పిల్లల్ని మేమేమని అంటాం కదా, అనగానే వాళ్ళని ఎందుకు అంటున్నావు అని వస్తాయి. తల్లిదండ్రి అనకపోతే ఇంకోరు అంటారు. అలా కూడా వస్తాయి. పిల్లలను కొడుతున్నప్పుడు. 3, 2, 1 పాయింట్ వచ్చింది. కుర్చీని మార్చబెట్టి సెకండ్ పాయింట్ కోసం క్వశ్చన్ అడుగుతున్నా. చేతులు స్ట్రైట్ పెట్టండి, బెండ్ చేయకండి. ఒక రీజన్ చెప్పి ఫ్రెండ్ ని బ్లాక్ చేయాలి. ఫ్రెండ్ ని బ్లాక్ చేసే రీజన్స్ ఏంటి? వాట్సాప్ లో బ్లాక్ ఎందుకు చేస్తారు? వాడి ఫేస్ నాకు నచ్చలేదు, వాడి ఫేస్ నాకు నచ్చలేదు. అందం చూసి ఫ్రెండ్షిప్ చేసుకుంటావు నువ్వు? సమ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది కదండి. సమ్ టైమ్స్. ఎప్పుడు నాకు చెప్పే సీక్రెట్స్ వేరే వాళ్ళకి చెప్తే నాకు నచ్చకుండా నేను బ్లాక్ చేసేస్తాను. అది ఏం చెప్తావు ఫ్రెండ్ కి? నువ్వు ఎప్పుడు నాకు షేర్ చేసుకునే ముచ్చట్లన్నీ వేరే వాళ్ళకి చెప్తే నేను కూడా ఫీల్ అవుతాను కదా అని చెప్పేసి. ఐఎమ్ గెటింగ్ హర్ట్ రే. ఐఎమ్ హర్ట్. ఆమె నాకంటే అందంగా ఉన్నప్పుడు ఏమని చెప్తావు ఫ్రెండ్ కి? నువ్వు నాకంటే అందంగా ఉన్నావే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అని చెప్తా. అందుకే బ్లాక్ చేస్తున్నా అంటవా? నేను అలానే ఫ్రెండ్షిప్ చేస్తా. నా బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో వెళ్తే బ్లాక్ చేసిస్తాను. బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉన్నప్పుడు ఏం చెప్తావు మీ బాయ్ ఫ్రెండ్ కి? నా ఫ్రెండ్ తో నువ్వు క్లోజ్ ఉన్నావు కదా అని చెప్పేసి నేను బ్లాక్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్. నీకు మంచి మార్క్స్ వస్తున్నాయి, నాకు నచ్చట్లేదు అని బ్లాక్ చేస్తా. నీ జెలసీ పాడు గాను. సార్, నేను మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా, మార్క్స్ తక్కువ వచ్చే వాళ్ళతో ఎక్కువ వచ్చే వాళ్ళతో చెయ్యను. నీకు సాడిస్ట్ లక్షణాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? పాపం మీ ఆయన రా. ఎవరెవరు ఉంటారు ఇంట? నేను మా హస్బెండ్ అంతే. పాపం రా. ఇద్దరం కలిసి మూవీకి వెళ్దామని చెప్పేసి నాతో వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు. ఓకే, పాజిటివ్నెస్. నా హస్బెండ్ కంటే తన హస్బెండ్ బాగున్నప్పుడు. నీలో అమ్మో వాడు బాగున్నాడని ఎట్లా లోపట అసూయిస్తూ. థ్యాంక్ యూ రవి గారు. ఇప్పుడు చెప్పు నీ పేరు. చెట్టుని అంటారు కలప, నా పేరు శిల్ప. గుర్తు పెట్టుకుంటా. నక్కరేకల శిల్ప. గుర్తుపెట్టుకోండి. నక్కరాలు చేస్తుంది మేము. 5, 4, 3, 2, 1. ఇటు 1 పాయింట్. లాస్ట్ డిసైడర్ పాయింట్. క్వశ్చన్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్
కాంబినేషన్ చెప్పాలి. స్టార్ట్. అన్నా చెల్లి, అన్నా చెల్లి, భార్యాభర్త, భార్యాభర్త, అక్క చెల్లి, అక్క చెల్లి. ఓకే. అక్క తమ్ముడు, పెద్దనాన్న పెద్దమ్మ, పెదనాన్న పెద్దమ్మ, పిన్ని బాబాయ్, పిన్ని బాబాయ్, అత్తయ్య మామయ్య, అత్తయ్య మామయ్య, సడ్డకుడు సడకురాలు, సడ్డకురాలు, బావ మరదళ్ళు, బావ మరదళ్ళు, తాతయ్య అమ్మమ్మ, తాత అమ్మమ్మ, వదిన ఆడపడుచు ఉంటారు కదా, వదిన ఆడపడుచు, తాతయ్య నానమ్మ, మామ అల్లుళ్ళు, మామ అల్లుళ్ళు, మేనమామ మేనత, తాత మనవడు, తాత మనవడు. ఓకే. తాత మనవరాలు, ఫాదర్ అండ్ డాటర్, అది ఫాదర్ అండ్ డాటర్, పెద్దమామ పెద్దత్త, పెద్ద మామ పెద్ద తల్లి కూతుర్లు, చిన్నమ్మ చిన్నాన్న, ముత్తాత ముత్తాత ముత్తాతమ్మ, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న, తాతమ్మ తాతయ్య, తాత. అదేగా చెప్పింది. ముత్తాత చెప్పింది, తాతమ్మ వేరే ముత్తాత వేరే. 3, 2, 1 రౌండ్ విన్నర్. 3,000 రూపాయలు. ఆల్రైట్. సో సెకండ్ రౌండ్ బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కావాలా, కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు లేని వాళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే దూకాల్సి వస్తుంది. దూకాల ఎక్కువసేపు ఇలా గోడ కుర్చీలో ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట టాస్క్లు. కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు లేని వాళ్ళు, ఎక్కువసేపు నిల్చోవచ్చు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు, ఉన్న చోట డాన్స్ చేయండి. మ్యూజిక్ వస్తే ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళు లోపల పిలిచేస్తా. మ్యూజిక్. ఇప్పుడు మీకుంటదండి పరీక్ష. రింగ్ లోపటికి 2 కాళ్ళతో దూకాలి. నేను లోనా అన్నప్పుడు, బయట అన్నప్పుడు వెనక్కి దూకాలి. ముందుకు దూకూడదు, వెనక్కి దూకాలి. సిట్ అంట కూర్చోవాలి, స్టాండ్ అంట స్టాండ్, హాఫ్ సిట్ అంట హాఫ్ సిట్, జంప్ అంట జంప్, ప్రదక్షిణాలంట ఉన్న చోటే 5 సార్లు తిరగాలి. ఎవరైతే ఈ కమాండ్స్ వినుకుంటూ లాస్ట్ గా లేకపోతే మెల్లగా చేస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు, రాంగ్ చేస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా 5 నుంచి 1 మిగులుతారు. లాస్ట్ కి వాళ్ళకి నక్రేకల్లో 5 ఎకరాల భూమిని దగ్గరికి నుంచి చూపెడతాం అనమాట. రెడీ. లోన బయట, లోన బయట, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, లోన జంప్. చూసారా వీళ్ళు ముగ్గురు ఎంత పర్ఫెక్ట్ గా చేశారో? ఇదే చెప్తుంటా, ఇది ట్రయల్స్. ఇలా ఉంటది అనమాట. వెనక్కెళ్ళండి. ఓకే, ఇప్పటి నుంచి సీరియస్. ఓకే, సిట్ స్టాండ్ జంప్. ప్రదక్షిణాలు 5 టైమ్స్ ఫాస్ట్ గా. 1, 2, 3, 4, 5. సిట్ స్టాండ్ జంప్. లోన. రుచిత, నీ టైం సమాప్తం. వచ్చే ఇక్కడికి. ఇప్పుడు నీకు ఇష్టమున్న పాట ఒకటి పాడు, నీకు పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు ఓడిపోయినావు కాబట్టి. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనిండాలి, నీ కథగా నేనే మారాలి. ఓకే, ఇదే లిరిక్స్ తీసేసి బౌ 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 బౌ. అది పనిష్మెంట్. ఓకే, బౌ లాంగ్వేజ్ లో ఈ పాట పాడాలి. రెడీ, 3, 2, 1 గో. బౌ 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 బౌ. ఇప్పుడు బర్రె. రెడీ, 3, 2, 1 గో. అమ్మా ఏం నుంచి రావాలి? ఎప్పుడు ఇన్లే బర్రె దగ్గర పోలే, అమ్మో లోపటి నుంచి రావాలి. రెడీ, 3, 2, 1 గో. వెరీ గుడ్. 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇలా మెల్లమెల్లగా అందరూ అవుట్ అవుతారు. చాలా సేపు ఆడేలాగా ప్లాన్ చేసుకోండి. వెనక్కి జంప్. అయ్యా, స్టార్టింగ్ అవుటా? దా దా అమ్మా దా. ఏందమ్మా లోనా అంటే లోన ఎందుకు జంప్ చేయలే? ఏదో మీ ఆయన గుర్తొచ్చింది, చెప్పు. సరే సరే, నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ గారిది ఒక డైలాగ్ చెప్పేదన్నా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాల డూల్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాల డూల్. ఇప్పుడు ఇదే నవరసాల్లో చెప్దాం మనం.
ఒక్కొక్క రసం చెప్తుంటే ఆ రసంలో పండించాలి. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అనే డైలాగ్ ని క్రోధం. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల డూల్. ఇదే క్రోధంలో చెప్పు. క్రోధం. ఇప్పుడు మీ ఆయన ఎవరితోనో గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ చూస్తే పద్మాన్ ఉన్నది. ఇప్పుడు నీకు కోపం వచ్చింది, కోపం తెచ్చుకో. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల డూల్ అంతేనా? ఇదే కరుణ రసం, బరువుగా ఉండే గుండెతో వచ్చే డైలాగ్. రెడీ, యాక్షన్. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల డూల్. కరుణ రసం చెయ్యి. ఇదేనా ఎందుకు కొంప తీసి? 500 రూపీస్ టు యూట్యూబ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ లోనా బయటకి ఫుల్ స్టాప్ పెట్టి అరే బుడగలు కట్టండి రా. ఎవరి బెలూన్ అయితే పగిలిపోద్దో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అవుతారు. ఎవరి బెలూన్ అయితే లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. ఈ ప్రాసెస్ లో మీరు వెళ్ళి అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. కానీ పొర్రపాటున కూడా మీ చేతులు గేమ్ లో వచ్చినాయి అనుకో, నూకడం లేకపోతే అవతల వాళ్ళని పట్టుకోవడం ఇలా మీ చేతులు వాడారంటే ఆడనే నేను అవుట్ అంట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టైలర్ గారు. ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళకి 700 రూపీస్. కంగ్రాచులేషన్. విన్నర్ కి 1000 రూపీస్. ఫస్ట్ రన్నర్స్ అప్ కి 800 రూపీస్. కంగ్రాచులేషన్. పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. థర్డ్ రౌండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. టీమ్ లోకి వెళ్ళి ఒకరు వెళ్తారు. ఆ రాడ్ కి పైన చేతిని ఇలా పెట్టి దీని మీద తలని ఆనించి 5 రౌండ్లు ఫాస్ట్ గా తిరిగి ఇక్కడికి వచ్చి ఈ రింగ్ ని పట్టుకొని ఆ రింగ్ లో నిల్చొని అందులోకి వేయాలన్నమాట. టైం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటది కాబట్టి ఫాస్ట్ గా తిరిగి ఇక్కడికి వచ్చి రింగ్ వేయాలి. ఏ టీం అయితే ఎక్కువ రింగ్ వేస్తుందో వాళ్ళే గెలుస్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గిర్రా 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 అర తిరుగుతుంది బుర్రా. మారు 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 మారులే జోరు 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 జోరులే నిత్య నెల పైన పైన ఊపర్ స్కై కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులు ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దమ్మె తిరిగి కనిపించాయి స్టారులే. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదే దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అరే ఉర్రా 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 అరే ఊదే దామా బూరా. మారు 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 మారులే జోరు 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 జోరులే. టైమ్ అప్. అసలు చెప్పిన ఒక్కడు కూడా పాటించలేదు. మంచి మనసుతో మనం ముగ్గురం కూడా ఒప్పుకుందాం. వాళ్ళకి ఒక పాయింట్ ఇద్దాం, మనం 2 ఇద్దాం. ఓకే, సో మీ స్కోర్ 1, మీ టార్గెట్ 2. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాలు పూల సెట్టు కింద లబ్బరు గజుల లిల్లే. లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల సెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ. లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు. టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు. చిల్లాక
ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా పెరుగుతుంటే మిల్క్ సుక్క పెద్దకైతే బిస్కీ సుక్క రింకులు ఓ రింకులు బుక్క మీద పెండి సుక్క ఫస్ట్ నైట్ పక్కన సుక్క సిందుతుంటే సెమట సుక్క టింకులు ఓ టింకులు రింగుల మీద రింగులు పెట్టేటోడు సింగిల్ రంగుల మీద రంగులు మార్చేస్తుంటారు కింగులు. చూసేస్తే అయిపోయేది. మీరు ఒకటేసారు, వీళ్ళు ఒకటే వేసారు, కానీ గేమ్ ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆడారు కాబట్టి రౌండ్ విన్నర్. ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు